మెంబర్షిప్స్లో కొన్ని టర్మ్స్ బాగా ప్రతిసారి వాడతాం. ఆ టర్మ్స్ ఏంటో చూద్దాం. అన్నిటిని కవర్ చేసినాం. ఫస్ట్ మెంబర్షిప్ ఫంక్షన్ అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎక్స్ అనేది ఒక యూనివర్స్ ఆఫ్ డిస్క్లోజర్ అయితే ఆ ఎక్స్ అనేది పక్కా ఎక్స్కి బిలాంగ్ అవుతుంది. అప్పుడు ఒక ఫజీ సెట్ లోపల ఉన్న ఏ అనేది ఎక్స్, ఏ అనేది ఎక్స్ లోపల ఉంటాయి. అది ఎట్లా డిఫైన్ చేస్తుంది అంటే ఒక ఆర్డర్ పేర్లో డిఫైన్ చేస్తాం. ఫజీ సెట్ చెప్పిన కదా, ఎక్స్ అని ఇచ్చేసేసి దానికి ఏ అని ఇచ్చి దానికి ఒక మెంబర్షిప్ 0.1 అని. సో ఏదైతే ఇది ఉందో మ్యూ ఆఫ్ ఎక్స్, ఇదే మ్యూ మెంబర్షిప్ ఆఫ్ ఎక్స్, ఇదే మెంబర్షిప్ ఫంక్షన్ అంటారు. చూడు, ఎక్స్ కామ ఎం ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఎక్స్. వేరే ఇక్కడ ఎం ఆఫ్ ఏ ఏది ఉంది చూసినా, మ్యూ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ అస్, ఇదే మెంబర్షిప్ ఫంక్షన్ అంటారు ఫస్ట్ సెట్లో. ఇది ఏదైతే ఉందో ఈ మెంబర్షిప్ ఫంక్షన్ అనేది మ్యాప్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్, ఎలిమెంట్లో ఎక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మెంబర్షిప్ చేస్తుంది ఆన్ టు ద మెంబర్షిప్ గ్రేడ్కి బిట్వీన్ 0 to 1. సో ఇది ఏదైతే ఉందో 0 to 1 రేంజ్లో ఉంటుంది ఈ మెంబర్షిప్ ఫంక్షన్ అనేది. సో ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆల్ సిటీస్ ఇన్ ఇండియా, ఏ అనేది సిటీ ఆఫ్ కంఫర్ట్. ఢిల్లీకి 0.7 మెంబర్షిప్ ఫంక్షన్ ఉంది, బెంగళూరుకి 0.9, చెన్నైకి 0.8, హైదరాబాద్కి 0.6, కోల్కతాకి 0.3. సో ఈ మెంబర్షిప్ ప్రతి ఏదైతే ఉన్న లోపల ఉన్న అన్ని ఎలిమెంట్ని మ్యాప్ చేస్తుంది 0 to 1 మిడిల్లో. ఇదన్నమాట మెంబర్షిప్ ఫంక్షన్ అంటే. మెంబర్షిప్ ఫంక్షన్ రెండు ఉంటాయి, ఒక డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ వాల్యూస్ ఉండొచ్చు, కంటిన్యూస్ మెంబర్షిప్ వాల్యూస్ ఉండొచ్చు. మెంబర్షిప్ ఫంక్షన్ విత్ డిస్ట్రిక్ట్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ ఎదర్ ఎలిమెంట్స్ ఆర్ మెంబర్షిప్ వాల్యూస్, అవి డిస్ట్రిక్ట్ వాల్యూస్ ఉండొచ్చు. అయితే చెప్పినా కదా, ఎలిమెంట్స్ అన్నా లేకపోతే మెంబర్షిప్ వాల్యూస్ అన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిస్ట్రిక్ట్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, ఇది ఎక్స్, ఈ పైన దాన్ని మ్యూ అనమాట. ఇప్పుడు హౌ టు మెజర్ హ్యాపీనెస్, హ్యాపీ ఫ్యామిలీ మెజర్ చేయాలి. ఏ ఈక్వల్స్ టు 0, 0.1, 1 ఈక్వల్స్ టు 0.30, 2 ఈక్వల్స్ టు ఇట్లా, 10 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏంటిది 10 వరకు అనేది ఒక డిస్ట్రిక్ట్ వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్ అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిక్ట్ వాల్యూ ఉంది కదా, అదే అనమాట. ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ అన్నా లేకపోతే ఈ మెంబర్షిప్ ఫంక్షన్ అన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిస్ట్రిక్ట్ వాల్యూ ఉంటుంది. అప్పుడు అది మెంబర్షిప్ ఫంక్షన్ విత్ డిస్ట్రిక్ట్ వాల్యూ అంటారు. ఇక మెంబర్షిప్ ఫంక్షన్ విత్ కంటిన్యూస్ వాల్యూ చూస్తే ఇక్కడ చూడు, ఇది మన ఇది మిడిల్, ఎక్స్ అనేది మిడిల్ ఏజ్డ్ అనమాట. ఇక్కడ చూడు, ఏదైతే మెంబర్షిప్ ఫంక్షన్ ఇది వాల్యూస్ ఉన్నాయో కంటిన్యూస్ అవుతున్నాయి. సో ఈక్వల్స్, ఇక్కడ ఎక్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది ఒక రియల్ వాల్యూ, ఆల్ ప్లస్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో ఇది ఎక్కడైతే మెంబర్షిప్ వాల్యూ కానీ ఎలిమెంట్స్ కానీ డిస్ట్రిక్ట్ వాల్యూస్ కాకుండా కంటిన్యూస్ వాల్యూ ఉంటే దాన్ని మెంబర్షిప్ ఫంక్షన్ విత్ కంటిన్యూస్ మెంబర్షిప్ వాల్యూస్ అంటారు. సపోర్ట్ అంటే ఏంటంటే, ఒక ఫస్ట్ సెట్ ఏ ఉన్నాకో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ది ఎక్స్కే బిలాంగ్ అవుతాయి సచ్ దట్ ఏదైతే ఉంటే గ్రేటర్ దెన్ 0. సో ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్ లోపల బిలాంగ్ అవుతాయి కదా, దీన్నే సపోర్ట్ అంటారు. తర్వాత కోర్ అంటే ఆ ఫజీ సెట్ లోపల ఒక ఫజీ సెట్ ఏకి కోర్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ సచ్ దట్ ఎయిట్ మెంబర్షిప్ ఎక్స్ ఈక్వల్స్ 0. ఇక్కడ చూడు, ఇదంతా కోర్ అంటారు, ఈ పార్ట్ని కోర్ అంటారు, సరేనా. తర్వాత నార్మాలిటీ, ఎప్పుడైతే ఫస్ట్ సెట్ ఏ ఈజ్ నార్మల్ ఎప్పుడు చెప్తామంటే కోర్ అనేది నాన్ ఎంటీ ఉన్నప్పుడు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే ఆల్వేస్ ఫైండ్ సచ్ దట్ ఈక్వల్స్. ఇక చూడు, ఇదంతా నార్మాలిటీ అనమాట. ఇంకా చూడు, ఇది ఇక్కడ టచ్ అయిందా, టచ్ కాలేదు, అందుకే ఇక్కడ నార్మాలిటీ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఇక టచ్ అయితే ట్రూ వస్తుంది. కోర్ అంటే చెప్పినా కదా, ఎప్పుడైతే ఈక్వల్స్ టు 1 అయినప్పుడు కోర్ అంటారు. సో ఇక కోర్ అనేది టచ్ అయితే అప్పుడే నార్మాలిటీ అనమాట. కోర్ అనేది నాన్ ఎంటీ ఉండాలి, అప్పుడే దాన్ని నార్మాలిటీ అంటారు. ఇక్కడ మనకు నార్మాలిటీ ఏముంది, ఇక్కడ 1కి టచ్ కాదు, అందుకే ఇక్కడ ఫాల్స్ నార్మాలిటీ. క్రాస్ అవుట్ పాయింట్ అంటే ఇక్కడ గ్రాఫ్ చూస్తే గ్రాఫ్ అనేది 0.5 దగ్గర ఇట్లా పెరిగింది, మళ్ళీ ఇక్కడ కట్ అయింది, ఇక్కడ డౌన్ అయ్యేటప్పుడు ఇక్కడనే కట్ అయింది. సో వీటినే క్రాస్ ఓవర్ పాయింట్ అంటారు. ఈ ఫస్ట్ సెట్ ఏ పాయింట్ అదే పెరిగి మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది, కాబట్టి ఈ రెండింటిని క్రాస్ ఓవర్ పాయింట్ అంటారు. దట్ ఈస్ ఫజీ సింగిల్టన్. ఫజీ సింగిల్టన్ అంటే సపోర్ట్ ఈజ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఎక్స్ విత్ చూపిస్తాను, గ్రాఫ్ చూపిస్తాను. ఇక్కడ చూడు, అన్ని పాయింట్స్ అన్ని కింద ఉన్నాయి, ఒక పాయింట్ అనేది పైలో ఉంది. సో దీన్నే సింగిల్టన్ అంటారు, ఫజీ సింగిల్టన్ అంటారు. ఇదే కోర్ అవుతుంది. ఇంకా స్ట్రాంగ్ ఏ కట్ ఆఫ్ ఎట్లా డిఫైన్ చేస్తారంటే, కట్కి స్ట్రాంగ్ ఏ కట్ కంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఏ వస్తే ఏ కట్, ఇక జస్ట్ గ్రేటర్ వస్తే స్ట్రాంగ్ ఏ కట్.
సపోర్ట్ ఆఫ్ ఏ వచ్చేసరికి A0 ఉంటుంది, కోర్ ఆఫ్ A1 ఉంటుంది. కాన్వెక్సిటీ ఫస్ట్ ఇది గ్రాఫ్ చూపిస్తా, కాన్వెక్సిటీ కూడా గ్రాఫ్ చూస్తారు. ఇంకా చూడు, ఇక్కడ మన గ్రాఫ్ అనేది 1.0 అనేది కట్ అయిపోయి పైనకి వచ్చింది గ్రాఫ్. అప్పుడే మెంబర్షిప్ ఫంక్షన్స్ అన్ని కాన్వెక్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ జస్ట్ కట్ కాకుండా జస్ట్ ఇట్లా టచ్ అయినాకో ఇది నాన్ కాన్వెక్స్ మెంబర్షిప్ ఫంక్షన్. ఒకవేళ కట్ అయి పైనకి వెళ్తే ఇది మెంబర్షిప్ ఫంక్షన్ ఈజ్ కాన్వెక్స్ అని చెప్పొచ్చు. కట్ కాకపోతే ఇది నాన్ కాన్వెక్స్ మెంబర్షిప్ ఫంక్షన్ అనమాట. బ్యాండ్ విడ్త్ అంటే మనం చెప్పినా కదా, ఈ క్రాస్ ఓవర్ పాయింట్ ఇది క్రాస్ ఓవర్ పాయింట్ a normal point and a convex fuzzy set. The bandwidth is defined as a distance of two unique crossover points. సో ఈ క్రాస్ ఓవర్ పాయింట్స్ ఉన్నాయా, ఈ పాయింట్ డిఫరెన్స్ ఇస్తే మనకి బ్యాండ్విడ్త్ అనేది వచ్చేస్తుంది. ఇక సిమెట్రిక్. ఇప్పుడు ట్రయాంగిల్ ఇట్లా మిడిల్లో గీట ఇస్తే x=c అనమాట. అదే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఇది x=c ఉంటే దాన్ని సిమెట్రీ అంటారు. ఇక ఓపెన్ లెఫ్ట్, ఓపెన్ రైట్, క్లోజ్డ్ అంటే ఒక ఫస్ట్ సెట్ ఏ ఉన్నప్పుడు దానికి ఓపెన్ లెఫ్ట్ ఉంటుంది, ఓపెన్ రైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ నుంచి ఇక్కడ వరకు ఇది ఓపెన్ లెఫ్ట్, ఈ నుంచి మళ్ళీ వీడికి ఓపెన్ రైట్. క్లోజ్ అంటే మొత్తం గ్రాఫ్ అంటే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇక దాని యొక్క రేంజ్ ఇవి.